వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ గురించే ప్రతి దేశం కూడా మాట్లాడుకుంటోంది. అయితే బాంబుల వర్షంతో బూడిద మేఘాలు కమ్మేస్తూ ఉంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కి సంబంధించినటువంటి హెచ్చరికలు ఒకదానికొకటి చేసుకుంటున్న వేళ ప్రస్తుతం ఇరాన్ ఇంకొక స్టెప్ ముందేసి 24 గంటలు టైం ఇస్తే మొత్తం బూడిద చేసేస్తాం శ్మశాన వాటిక అంటూ కూడా హెచ్చరిస్తూ ప్రస్తుతం అయితే రీసెంట్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ప్రపంచంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న ఈ ప్రేరేపితమైనటువంటి సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి. అయితే తీవ్ర హెచ్చరికలు ప్రస్తుతం ఒకదానొకటి చేసుకుంటున్న వేళ ఇరాన్ ఒక్క 24 గంటల టైం ఇస్తే మొత్తం శ్మశానాన్ని తలపించే విధంగా భూస్థాపితం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తుంది. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈ ప్రపంచం అంటే ఓవరాల్ వరల్డ్ మూడో ప్రపంచ యుద్ధంలోకి నెట్టబడిందా లేదా మూడో ప్రపంచ యుద్ధము ప్రారంభమైందా అనే ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడే కాదు, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ స్టార్ట్ అయినాయి. మూడో ప్రపంచ యుద్ధము దశలోకి వెళ్ళడం అంటే ప్రారంభ దశానికి ముందు ఉన్నటువంటి సన్నాహకాలు కానీ కారణాలు కానీ రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు కానీ ఆల్రెడీ జరిగింది. డిసైడెడ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిసైడెడ్. అనౌన్స్ చేసుకుని నువ్వా నైనా నీ ప్రతాపమో నా ప్రతాపమో అని తేల్చుకునేటువంటి డిసిషన్ మేకింగ్ ఆఫ్ ద వార్ జరగబోనుంది అని చెప్పాను. వాటి లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. దాని ఇంపాక్ట్ అంతా కూడా ప్రపంచ దేశాల మీద ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్ లేదా గల్ఫ్ దేశాలు ఈ దేశాల మీద జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటి సంక్షోభం ఏంటంటే మొదటగా ఇంధనం అంటే పెట్రోల్ ఎవ్రీథింగ్ పవర్ ఆఫ్ ముడి చమురు మీద ఉంటే ఇంపాక్ట్ పడుతుంది. తద్వారా ధరలు పెరగడం కానీ అస్తవ్యస్తంగా జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ కక్ష తీర్చుకోవాలి. వాస్తవానికి ఇక్కడ పగ ఎవరిది అంటే ఇజ్రాయిల్ది ఇరాన్ మీద దాడి చేయాలి. ఇజ్రాయిల్కి ఇరాన్కి ఏం పంచాయతీ అంటే ఇజ్రాయిల్కు ఇరాన్కు ప్రత్యక్షంగా పంచాయతీ లేదు. ఇజ్రాయిల్ పాలస్తీనాతో పంచాయతీ. ఇజ్రాయిల్ ఆ దేశస్తులు ఆ పాలస్తీనాను హస్తగతం చేసుకోవాలా, ఇది పూర్వం మా భూమి అనేది వాళ్ళ ఉద్దేశం. గాజా అండ్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంది. ఈ గాజా అండ్ పాలస్తీనా దేశాలకు సపోర్ట్ ఇచ్చేది ఇరాన్. కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా ఇస్తున్నట్టు ఇరాన్ మీద కక్ష కట్టుకొని రెడీగా ఉంది. అయితే వీటికి ఇరాన్ మీద ఆల్రెడీ అమెరికాకు కోపంతో ఉంది. అమెరికాకు ఎందుకు కోపంగా ఉందంటే ఇరాను అమెరికా చెప్పినట్టు ఈ ఇంధన పాలసీని పాటించట్లేదు. ఇరాన్తో పాటు పక్క దేశాలు అయినటువంటి దేశాలు అదే సౌదీ కానీ గల్ఫ్ దేశాలుగా పిలువబడుతున్నాయి కానీ అరబ్ దేశాలుగా పిలువబడుతున్నాయి కొన్ని దేశాలుగా చాలా దేశాలు కూడా అమెరికా పాలసీలో అమెరికా చెప్తున్నటువంటి విధానంలో వాళ్ళ పెట్రోల్ బావులు తవ్వి కానీ బిజినెస్ చేసి కానీ ప్రాసెస్ చేసి కానీ ఇవ్వడంలో అమెరికా ఆధిపత్యం ఉంది. లేదా ప్రత్యక్షంగా అమెరికాకు ఉంది, లేదా ప్రైవేట్ కంపెనీలతో చూస్తే అమెరికా అయితే ఇప్పుడు ట్రంప్ యొక్క మేనల్లుడు అనుకుంటా, ట్రంప్ యొక్క అల్లుడే ఉన్నాడు ఈ ఇంధన వ్యాపారంలో. సో ఇట్లా ఈ దేశాలు అంటే ఇరాన్ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి నైబర్గా ఉన్నటువంటి దేశాల మీద అమెరికాకు పెత్తనం ఉంది. వాళ్ళు చెప్పితేనే ఇంధన పాలసీ ప్రకటిస్తారంటే ఏ రేటుకి అమ్మాలి, ఏ దేశానికి అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఎలా అమ్మాలి ఇవన్నీ కూడా అమెరికా డిసైడ్ చేస్తుంది. సో ఆ విధంగా అమెరికా వాళ్ళతో స్నేహం చేస్తూ ఇరాన్ చెప్తే వింటలేదు కాబట్టి ఇరాన్ మీద కోపంతో ఉంది, ఇరాన్తో కవ్వింపుగా ఉంది. దాంతోపాటు ఇరాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఏ రోజైనా ఆ మాట వినకపోతే వాళ్ళ మీద దాడి చేయాల్సి ఉంటుందని అప్పుడు ఇరాన్ పక్కనే ఉన్న దేశాల మీద స్నేహం చేస్తూ వాళ్ళ సైనిక స్థావరాలను ఆ దేశాల్లో పెట్టుకుంది. ఏదైతే ఇప్పుడు దుబాయ్ చెప్పబోతున్న దేశాలు వీటి దేశాల మీద ఇప్పుడైతే ఇరాన్ బాంబులు వేస్తుంది కదా, సో వాళ్ళు అక్కడ అన్నిటికీ కూడా ఇప్పుడు అవన్నీ అమెరికా స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉంది. సో అందుచేత ఇప్పుడు ఇజ్రాయెల్ కక్ష తీర్చుకోవడానికి అమెరికా సహాయంతో ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేయడం. అయితే ఇరాన్ ఏమి తక్కువ చేయలేదు. వాస్తవానికి ఆయన మీద బాంబులు వేస్తే వాళ్ళు ఎవరి బాంబులు వేశారో వాళ్ళ మీద అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. కానీ పక్కనటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి వాళ్ళ బంధుత్వమే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ముస్లిం కంట్రీసే. కానీ ఆ ముస్లిం కంట్రీల మీద వీళ్ళు బాంబులు వేస్తున్నారు. ఇక్కడ ఆ వేసే బాంబు ఎక్కడ వేస్తున్నారంటే అమెరికా స్థావరాల మీద, అమెరికా సైనిక శిబిరాల మీద, అమెరికా దాచుకున్నటువంటి యుద్ధ విమానాల దగ్గర దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది ఊహించలేదు అమెరికా. ఉంచినందుకు అంటే అమెరికా ఏదైతే ఇరాన్కు మీద దాడి చేయడానికి సన్నద్ధం చేసుకున్నట్టు బలాన్ని అంతా కూడా ఇరాను తుంచేస్తుంటే అమెరికాకు చేయినట్టు అవుతుంది కదా. ఇలా అన్నప్పుడు ఏం చేయాలంటే
ఆఖరి అస్త్రం ప్రయోగిస్తాము, ఆ బాంబే చేస్తాం, ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేస్తాం, తస్మా జాగ్రత్త, మా శిబిరాల మీదకి వస్తే, మా సైనిక శిబిరాల మీదకి వస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము ఒక బాంబు వేస్తే మీ ఇరాన్ దేశమే ఉండకుండా మట్టి కొట్టుకోబోతుంది కూడా ట్రంప్ హెచ్చరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది మానవాళికి మంచిది కాదు. వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి అమెరికా ఈ విధంగా తనకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి తన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దేశాలు అదుపులో తెచ్చుకోవడానికి మొన్న వెనిజులా దేశాన్ని డ్రగ్స్ మాఫీ అడ్డం పెట్టేసుకుని దాన్ని అదుపులోకి తీసుకుంది. ఇట్లా ప్రపంచంలో చాలా దేశాలను కబలిస్తుంది. ఇది చాలా ప్రమాదం. అంటే ఇప్పటివరకు అయితే నడుస్తుంది కదా అనుకునే ప్రపంచం అంతా ఏకమై అందరూ తిరగబడితే అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ఆ ప్రమాదాన్ని పుసిగట్టింది. కాబట్టి అమెరికా ఇప్పుడు ఒకవైపు యుద్ధాలు చేసుకుంటూ ఒక్కొక్క దేశాల మీద దాడులు దిగుతూ ఉంది. మరి ఇది చివరికి ఎలాంటి పరిణామాలు దారితీస్తో చూడాల్సి ఉంటుంది. సరే, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అమెరికా అవలంబిస్తున్న ఈ తీరుని చూస్తే ఇది అధికార దాహమా, లేకపోతే వ్యాపార దాహమా, లేకపోతే మొత్తం హస్తగతం చేసుకోవాలని ఏమన్నా కుటిల ప్రయత్నం అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రపంచ దేశాల మీద తన పెత్తనం నిలబెట్టుకోవడానికి, తన ఆయుధాలను అమ్ముకోవడానికి, తన ఆయుధాలు అమ్ముకుంటే కానీ ప్రత్యామ్నాయ దేశం నడవలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు అమెరికా ఈ విధంగానే చేస్తుంది. కానీ ఇది మంచితనంతో ఇతర దేశాలతో స్నేహం చేస్తే బాగుండేది. కానీ ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ, ట్యాక్స్లు వేస్తూ, అదుపులో తీసుకోవడం, దారిలోకి తెచ్చుకోవడం, బెదిరించడం, వినని దేశాలని ఈ విధంగా వేధించడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. మన చెగోవియా కానించి జెకోస్లోవేకియా యుద్ధం కానించి వింటూనే ఉన్నాం. సో మరి అమెరికా పాపం ఎప్పుడు పండుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.